హాయ్ అండి అందరికీ. ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నాను. దానికి కావాల్సినవి చింతపండు, ఉల్లిగడ్డ అంతే బెండకాయలండి. నేను ఒక 2 స్పూన్ల నూనె పోసుకొని పోపు గింజలు, కరివేపాకు వేసుకొని అవి మంచిగా మగ్గిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని కలిపేసుకొని అవి కూడా మంచిగా మగ్గాలండి. మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్టు అంతే కొంచెం పసుపు వేసి కలిపేసుకున్నానండి. అవి కూడా మంచిగా మగ్గిన తర్వాత మనం కోసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేద్దామండి పోపులో. బెండకాయలు కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేద్దామండి. బెండకాయలు త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే మనకు మంచిగా బెండకాయలు మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ల కారం వేసుకుందామండి. మీకు ఇంకొంచెం కారం తినగలుగుతారు అనుకుంటే మీరు ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. మీరు 2 స్పూన్ల కారం వేసానండి నేను. దాన్ని కూడా మంచిగా కలిపెట్టుకున్న తర్వాత చింతపండు పీసుకొని పెట్టుకున్నాం కదండి, అది చింతపండు కూడా పోసుకొని దానికి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేశానండి, పులుపుకి తగ్గట్టు. అది కూడా ఒకసారి కలిపెట్టుకొని చారును ఒక 10 నిమిషాల పాటు మరగబెట్టాలండి. అది మరిగేలోపు మనము కొంచెం మెంతులు ఆ 2 వేయించుకొని పౌడర్ చేసుకొని అదొక స్పూను, అంతే ధనియాల పొడి 1 స్పూను మరిగేటప్పుడే వేయాలండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది. కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు, నచ్చిన వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు అండి. మా ఇంట్లో వేస్తే తినరు, సో నేనేం వేయనండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు అన్నంలో కూడా తిని చూపిస్తాను, చూడొచ్చు. చూసారా చారు మంచిగా చిక్కగా ఎలా అయిందో. ఇప్పుడు అన్నంలో కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ.